అందుకనే తెలియకపోతే తెలిసినటువంటి వారిని, ఎవరినైనా సరే మీకు తెలిసినటువంటి వారిని, మీరు నమ్మేటువంటి వ్యక్తులని, వాస్తుశాస్త్రం పరిపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తిని అడిగి తెలుసుకొని నిర్మాణాలు చేయండి. అన్ని విధాలా కూడా బాగుంటుంది. మీ పార్టీకి మీరు నిర్మాణం చేసి మీరు వెళ్ళిపోతారు. తర్వాత బాధ్యులు ఎవరంటే యజమానులు. ఒక టాపీ మేస్త్రి కానీ, ఒక కన్స్ట్రక్షన్ కానీ, ఇంజనీర్ కానీ ఎవరైనా సరే వారు చేసి వారి డబ్బులు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. తర్వాత తిప్పల పడేది, బాధలు పడేది, నష్టపోయేది యజమానులు. కాబట్టి ఎవరైతే యజమానులు ఉంటారో వారు ఒక నిర్మాణానికి సంబంధించి ప్రతిదీ కూడా 1కి 10 సార్లు ఆలోచించి, గ్రహించి, శాస్త్రాన్ని పాటించి, శాస్త్రాన్ని నమ్ముకొని శాస్త్రం ప్రకారం గృహ నిర్మాణాలు ఎటువంటి నిర్మాణాలైనా చేయండి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గమనించి ఇంజనీర్స్ అందరూ కూడా ఉచ్చనీచ స్థానాలని, దిక్కులకు సంబంధించి ఏ మూల ఎంత ప్రభావం ఉంది, ఏ మూల ఎంత ప్రభావం లేదు, ఏ డైరెక్షన్లో ఎటువంటి నిర్మాణాలు చేయాలి, సింహద్వారాలకు సంబంధించి కానీ, కిటికీలకు సంబంధించి కానీ, సెప్టిక్ ట్యాంకులకు సంబంధించి కానీ, డ్రైనేజెస్కి సంబంధించి కానీ, లిఫ్ట్లకు సంబంధించి కానీ, అష్టదిక్పాలకులకు సంబంధించినటువంటి దిక్కుల్లో ఎటు పెట్టాలో గ్రహించి పెట్టండి. తద్వారా మంచి జరుగుతుంది.